నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక్కడ బీజేవైఎం కార్యకర్తలు అండ్ నాయకులు అందరూ కూడా మొత్తం పూర్తిగా పెద్ద ఎత్తున సోనియా గాంధీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే, నిన్న అంటే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయంలో నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ వాళ్ళు వందే మాతరాన్ని ఆలపించే సమయంలో సోనియా గాంధీ గారు, ఆ ఖర్గే గారు వందే మాతరాన్ని ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ దాన్ని మధ్యలోనే ఆపే ప్రయత్నం చేసిందని ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన ఒక వివరణ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇచ్చుకున్నప్పటికీ కూడా, అంటే ఖర్గే గారిని చేరువేయమని అడిగిన సందర్భాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో మిస్యూజ్ చేస్తూ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వాళ్ళ మీద మరి కాంగ్రెస్ అయితే ఒక ఆరోపణ చేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. అంటే నిజంగా వందే మాతరాన్ని మధ్యలోనే ఆపే ప్రయత్నం సోనియా గాంధీ గారు చేశారా, లేకపోతే చేయకుండా దీన్ని సోషల్ మీడియాలో ఒక మిస్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నిన్న ఏదైతే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యంతరంగానే సోనియా గాంధీ ఆ యొక్క వందే మాతరాన్ని ఆపేసే ప్రయత్నం చేసిందనే ఒక ఆరోపణ కూడా జరిగింది కదా. మరి నిజంగా అది ఆరోపణనా, లేకపోతే మరి నిజంగా బీజేపీ వాళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దాని వెనుకున్న నిజానిజాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బీజేపీ స్టేట్ సెక్రటరీ ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి శివన్న. అసలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఖర్గే గారికి ఒక చేయమని అడిగిన సందర్భాన్ని మీరు మిస్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో కావాలనే కాంగ్రెస్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశం మీద అయినా సరే, దేశభక్తి మీద అయినా సరే, దేశ సంస్కృతి మీద అయినా సరే ఎలాంటి వారికి మర్యాద లేదు. ఎందుకంటే కేవలం ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ వందే మాత్ర గేయాన్ని వాడుతుంటే వారు వందే మాత్ర గేయాన్ని అవమానపరుస్తూ కుర్చీ వేసుకోవాలనుకుంటే ఫస్టే కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు. కానీ వందే మాత్రం సాంగ్ అవుతుంది, అక్కడ వందే మాత్ర గేయాన్ని పాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ వందే మాత్ర గేయాన్ని అవమానపరుస్తూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారని చెప్తారు. వాళ్ళు చేసినటువంటి దాన్నే ఈరోజు యావత్ భారతదేశం చూసింది. వారికి ఎంత గౌరవం ఉన్నది అనేది భారతదేశం చూసింది, భారతదేశ ప్రజలు చూసారు. ఇవాళ ఏ సమస్య పైన సరే ఇవాళ భారతదేశంలో ఇవాళ దేశ రాజ్యాంగం పట్ల అయినా సరే, దేశ సంస్కృతి పట్ల అయినా అని వారికి మర్యాద లేదు. కావాలని ఈరోజు వందే మాత్ర గేయాన్ని అవమానపరిచి ఇవాళ కేవలం నాటకాలు ఆడుతున్నారు. ఇటాలీకి చెందినటువంటి సోనియా గాంధీకి మన దేశ సంస్కృతి పట్ల, దేశ గేయం పట్ల ఎలాంటి మర్యాద లేదని చెప్పేసి తెలియజేస్తాము. ఇటలీ అంటున్నారు, కానీ ఈ దేశ స్వతంత్ర సమర యోధులం, మేము వారి కుటుంబానికి చెందిన వాళ్ళం, ఈ దేశాన్ని బాగు చేసుకున్న నిరంతరం పరితపించడం వల్ల మేమెందుకు వందే మాతరాన్ని అవమానిస్తామని వాళ్ళు అంటున్నారు. మీరు ఇవాళ దేశంలో స్వతంత్రం తెచ్చినామని చెప్తారు కదా, మళ్ళీ వందే మాత్ర గేయాన్ని ఎందుకు అవమానపరిచారు? మళ్ళీ వందే మాత్రం గేయం అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియదా? వందే మాత్రం గేయం పాడుతున్నప్పుడు చెవులు వినబడతలేవా? చెవులు వినబడకుండా వందే మాత్రం గేయాన్ని అవమానపరుస్తున్నారు. ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు? కేవలం కుట్రపూరితంగా ఈరోజు దేశ ప్రజలకు ఈ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పాలి. ఈరోజు దేశంలో స్వతంత్రం తెచ్చినామని చెప్తున్నారు కదా, స్వతంత్రం తెచ్చినప్పుడు ఈ ఇటలీ బొమ్మకు దేశంకి ఏం సంబంధం? ఇవాళ దేశానికి సంబంధించిన ఇటాలీ బొమ్మకు దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఇటాలీ బొమ్మ ఉన్నదా? అంటే ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు అంటున్నారు కదా, వాళ్ళనే విషయం ఏంటంటే, అంటే ఈ దేశంలోని అంటే కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడైన ఒక దళిత నాయకుడైన ఖర్గే గారు ఒక సభ నిర్వహిస్తే అక్కడ పసుపు నీళ్లు జల్లిన మీరే ఈ దేశం గురించి మాట్లాడతారా అని చెప్పేసి మీ మీద వాళ్ళు కూడా ఆరోపణ చేస్తాం. ఇవాళ పసుపు నీళ్లు జల్లినము అని అంటే, పసుపు నీళ్లు జల్లింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎవరో అక్కడ పసుపు నీళ్లు జల్లితే అక్కడ ఎంక్వైరీ నడుస్తుంది, వారిపైన చర్యలు తీసుకుంటారు. దళితులకు ఈరోజు పెద్దపీట వేస్తుందంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈరోజు దళితుని రాష్ట్రపతి చేసిందంటే భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీ. మీరు ఇలా దళితులను అవమానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అనుకూలంగా ఉంటుంది. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న సోనియా గాంధీ గారు వందే మాతరాన్ని మధ్యంతరంగా ఆపేసే ప్రయత్నం చేశారని ఒక ఆరోపణ నడుస్తూ ఉంది కదా. దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ గారు ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. నమస్తేనా.
అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో మీరు ఎంతైతే ఇప్పుడు దీని పైన స్పందిస్తూ ఉన్నారో కాంగ్రెస్ కూడా ఏమంటుందంటే నిన్న నరేంద్ర మోదీ గారు దిమాగి నక్సల్స్ అన్న ఒక పదాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ ఈ సోనియా గాంధీ యొక్క అంశాన్ని ముందటేసుకొని డైవర్షన్ చేస్తూ ఉన్నారు అనేది నడుస్తుంది. దిమాగి కాదు, కాంగ్రెస్ అంటే దేర్ దిమాగ్ పార్టీ. దిమాగ్ లేదు కాంగ్రెస్కు. దేర్ దిమాగ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అరే వందే మాతరం అనేది మా ఇంటి కాదు, మీ ఇంటి కాదు. వందే మాతరం అనేది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి వరం ఇది. మేము మా భారత్ మాతాకి జై, వందే మాతరం అనేది ఈ యొక్క దేశం యొక్క సంస్కృతి యొక్క పరంపర ఇది. అంతేగాని భారతీయ జనతా పార్టీకి జై చెప్తలే మేము. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఉండాలి. ఒక నేషనల్ ప్రెసిడెంటు, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ అనే ఇటలీకి బొమ్మ. ఆ ఇటలీ బొమ్మకు ఏం తెలుసు? ఈ దేశం అన్నా, ఈ దేశ సంస్కృతి అన్నా, ఈ దేశం చరిత్ర వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు ఈ స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన వారసత్వం వాళ్ళది, ఈ దేశాన్ని తెచ్చిన ఘనత వాళ్ళది, వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఎట్లయితారు అనేది వాళ్ళ వాదన. అరే ఈ దేశంలో పుట్టినటువంటి దేశం భక్తులరేడా, దేశం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని నట్టేట దోచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే మోసం, అవినీతి, కేరా బడ్రస్. నేను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా, 60 సంవత్సరాలు దేశానికి సేవ చేసినాం, మా తాతలు ఉండే, మా ముత్తాతలు ఉండే కదా, అదే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ, నీ తాతలు ముత్తాతలు చేసినుంటే మరి నువ్వు ఇదే విధంగా వివరిస్తావా? భారత రాజ్యాంగం ఎవరు ప్రసాదించారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించారు. మరి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని నువ్వు అవమానిస్తున్నావు కదా, మా సంస్కృతిని అవమానిస్తున్నావు కదా. ఇది మమ్మల్నిగా అవమానించదు, ఈ దేశంలో 140 కోట్ల యొక్క ప్రజలను అవమానించు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భం వేరు. అంటే ఏదో చేరుదిమ్మన్న సందర్భాన్ని పట్టుకొని మీరు వందే మాతరాన్ని మధ్యంతరంగా ఆపేసిందనే ఒక పిఆర్ స్టంట్ చేస్తూ ఉంది బీజేవైఎం అనే ఒక చర్చ నడుస్తుంది. అన్న, జాతీయ గీతం పాడేటప్పుడు మనం చేరి మధ్యలో కుర్చీ, టేబుల్, ఫ్యాన్ అయ్యి, ఫ్యాన్ మంచిగా ఉందా, నీళ్ళు వస్తున్నాయి అగ్గివని అడుగు చెప్తాడా? వందే మాత్రమే జాతీయ గీతం పాడేటప్పుడు ఎవడైనా సరే, అది ప్రైమ్ మినిస్టర్ నుంచి రాష్ట్రపతి నుంచి ఎవరున్నా, ఎంత పెద్ద అర్హతలో ఉన్నా అందరు కూడా లేచి నిలబడాల్సిందే. ఆ జాతీయ గీతం పాడేటప్పుడు, వందే మాత్రం గేయం పాడేటప్పుడు ఎవరు కూడా మధ్యలో మాట్లాడొద్దు, అటు ఇటు పనులు చేయొద్దు. ఇది భారత రాజ్యాంగం చెప్పింది కదా. చేరికి మీద ఎందుకు కూర్చొని మాట్లాడతారు? చేరు మీద కూర్చొని వాడతారా వందే మాత్రం? జాతీయ గీతం వాడతారా చేరు మీద కూర్చొని? సిగ్గుశరం ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తే ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. గిది ఆ వివరణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. అరే కాంగ్రెస్ పార్టీ లాగా దేశం మీద చూసి అసహించుకుని కాంగ్రెస్ పార్టీ గిది వివరణ కాదు ఇచ్చేది మీరు. అరే గిది ఆ వివరణ ఇచ్చేది. కాంగ్రెస్ అంటేనే మోసం. అంటే మీ డిమాండ్స్ ఏంది? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీని నుంచి? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వెంటనే 140 కోట్ల యొక్క దేశ ప్రజలకు మాఫీ చెప్పాలి. వారి నుంచి క్షమాపణ అడగాలి. మేము తప్పు చేసినామని క్షమాపణ అడిగితే మేము పిలుస్తాం. అంటే ఇప్పుడు మీ మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్రనేత అయిన దళిత నాయకుడైన ఖర్గే గారు సభ నిర్వహిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పసుపు నీళ్ళు జల్లిన బీజేవైఎం నాయకులు కూడా వందే మాతరం గురించి మాట్లాడతారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పసుపు నీళ్ళు ఎవరు తెలియదు మాకు తెలియదు. కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ కంటేనే అటర్ ఫ్లాప్ షో. కాంగ్రెస్ అంటేనే అది. కాంగ్రెస్ ఏదైనా ఏమి క్రియేట్ చేస్తుంది. మేము మా గురించి ఆడుతలేం కదా, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాడుతూ ఉన్నాం, దాని మీద మనం కుట్టాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ అనేది మేము వందే మాత్రం పాడాల్సిందే అంటున్నాం కదా. నేను చెప్తలేం కదా, పార్లమెంట్ చేసింది కదా చట్టం. ఇది మన భారత రాజ్యాంగం ఇచ్చింది మనకు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇచ్చిన మన రాజ్యాంగం. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం మేము. బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ఝాన్సీ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, నిజంగా అంటే చెప్పండి ఝాన్సీ, వాస్తవంగా అక్కడ నిజంగా వందే మాతరాన్ని ఆపే ప్రయత్నమే చేసినారా, లేకపోతే మీరు సోషల్ మీడియా వేదికగా దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా? అన్న, జాతీయ గేయాన్ని అవమానించిరు అని లేనిది సృష్టించే అంత మూర్ఖత్వ వైఖరి బీజేపీ పార్టీది కాదు. ఎందుకంటే మేము గౌరవించాలనే అనునిత్యం మేము ఏం చేసినా కూడా ముందు భారత్ మాతకి జై అనడం కావచ్చు, జాతీయ గీతాన్ని గౌరవించేటటువంటి పరంపర మా పార్టీలో ఎన్నేళ్ళ నుంచో కొనసాగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మాకు ఏం దొరకనట్టు ఒకవేళ ఏదైనా యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా తప్పులుంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం తప్ప ఈ వేదికగా చేసుకొని వాళ్ళ మీద ఏదో చిల్లర రాజకీయాలు చేసే మనస్తత్వము మాది కాదు. అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుందన్న, మీడియా ముఖంగానే కదా బయటకు వచ్చినాయి సమాచారం. ఏదో బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ సెల్ ఫోన్లు పెట్టో, కెమెరాలు పెట్టో వీడియోలు తీయలేదు కదా. మీడియా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగినటువంటి సంఘటన బయటికి వచ్చింది. ఈరోజు దేశమంతా చూస్తుంది. ఆరోపణ ఎట్లయితుందన్నా? మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి తిరిగి మీరేదో సమర్థించుకోవాలని చూస్తే తప్పు ఒప్పైపోదు కదా. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే మేము అడిగింది చేరు, ఆ చేరు అడిగిన సందర్భాన్ని పట్టుకోవచ్చు మొత్తం వందే మాతరాన్ని ఆపుతున్నామనే ప్రచారం బీజేపీ చేస్తుంది అనేది వాళ్ళ వాదన. వందే మాతర గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు చైర్ అడిగి చైర్లో కూర్చుంటారా అన్న? ఇది ఒక్కటి చెప్పండి.
చైర్ ఏ సందర్భంలో అడుగుతారు? సాధారణంగా ఒకవేళ జాతీయ జెండా ఎగిరేసిన తర్వాత జాతీయ గేయం పాడిన తర్వాత కూర్చోవడానికి మీరు చైర్ అడిగినారంటే మేము ఒప్పుకుంటాం. జాతీయ గేయం అక్కడ ఆలపిస్తుంటే మీరు చైర్ ఎట్లా అడుగుతారు? ఒక్కరు కాదు, అక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక్కరు చేసిరంటే పొరపాట్లనో లేకపోతే అనుకోకుండా ఏదైనా జరిగిన సంఘటన అనుకోవచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా పార్టీలో అధిష్టానంలో ఉన్నటువంటి అత్యున్నతమైన నాయకులు. మీరు ఈ దేశానికి, ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఈరోజు పూర్తి వందే మాత్రం పాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదు. కాబట్టి అక్కడ బాస్ వాళ్ళే, కాబట్టి వాళ్ళు అక్కడ ఏది ఫాలో అయితే కింది వరకు కాంగ్రెస్ వాళ్ళు గదే ఫాలో అవుతారు. కాబట్టి ఈ వేదికగా వాళ్ళు ఆ మెసేజ్ ఇచ్చిండ్రు. ఇది వాళ్ళకు పూర్తి వందే మాత్రం పాడే ఇష్టము ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? అంటే స్వతంత్ర సమరయోధులు వాళ్ళు, స్వతంత్ర సమరయోధుల యొక్క వారసులు వాళ్ళు, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తా ఉంటారు కదా. మీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ఈరోజు తూటాలకు గుండెలు ఎదురు పెట్టి మరి ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు జెండా పండుగ జరుపుకుంటున్నామన్నా. ఈరోజు జాతీయ జెండా పండుగ ఎంత ఘనంగా చేసుకుంటామంటే మీరు చూడొచ్చు సోషల్ మీడియా వేదికగా పంట పొలాల్లో నాట్లేసే అమ్మల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పూరి గుడిసె పైన కూడా ఇవాళ జెండా ఎగిరేసుకొని పండుగ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందంట అని చెప్పి ఇంతమంది జెండా పండుగ చేసుకుంటే మీ మూర్ఖత్వం ఏంది అసలు? మీరు ఈ దేశ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు గత కొన్నేళ్లుగా ఇంత చేసిన మీరు ఈ సమాజం మొత్తం మీ వైపు చూస్తుంది. ఎందుకంటే మీరు చేసే ఏదైనా కూడా సమాజం పైన ప్రభావితం ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ వేదికగా ఈ విధంగా జెండాను అవమానించినట్టే కదా. మీరు ఈ దేశ ప్రజలే కాదు. ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే మీరు ఈ దేశంలో ఉట్టలేదు, ఈ దేశ ప్రజలు కాదు. మీరు రాజకీయ స్వార్థం కోసం ఏడన ఉట్టి ఇడుకొచ్చి ఈరోజు దేశం మీద పెత్తనం చెలాయించాలని చూసిర్రు. కాబట్టి మీ యొక్క ఉసుగులు అన్నీ కూడా ఈ దేశ ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇలా మీరు కేంద్రంలో, ప్రభుత్వంలో, అధికారంలో లేరు. అది గమనించాలి. ఒక ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. అయితే మొన్న ఏదైతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి నరేంద్ర మోదీ గారు ఒక కామెంట్ చేసిండు, దిమాగీ నక్సల్స్ అని. అంటే మీలాంటి యువతులను, మాలాంటి యువకులను పట్టుకొని దిమాగీ నక్సల్స్ అని సంబోధించరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ బీజేవైఎం నాయకులందరూ కూడా ఈ సోనియా గాంధీ యొక్క అంశాన్ని ముందటేసుకుందనే ప్రచారం నడుస్తుంది. అన్న ఏదైనా ఉంటే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మా బీజేపీ నాయకులు కావచ్చు, పెద్దలు ఎవరైనా సరే ఒక కామెంట్ కానీ ఇంకేదైనా చేసినప్పుడు యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రశ్నించవచ్చు, దాన్ని ఖండించవచ్చు. దాన్ని ఏదో కప్పిపుచ్చడానికి మేము ఇది చేస్తున్నాం అనడం మూర్ఖత్వం. అక్కడ జాతీయ గేయం మీరు అవమానించారు, మీడియా ముఖంగా అవమానించారు, దేశ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఎట్లా మాట్లాడతారు? మేము లేనిది క్రియేట్ చేయలే, ఉన్నదాన్ని ప్రశ్నిస్తున్నాం. చెప్పండి అన్న, నిజంగా అక్కడ వందే మాతరాన్ని ఆపే ప్రయత్నం జరిగిందా, లేకపోతే మీరే కావాలని దాన్ని హైలైట్ చేస్తున్నారు? వాస్తవానికి నిన్న దేశ ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో టీవీలో వీక్షించారు, మీరందరూ కూడా చూస్తుంటారు. అక్కడ ఆపమన్నది స్పష్టంగా సోనియా గాంధీ ఏదైతే స్టాప్ అని చెప్పిందో అది స్పష్టంగా వినిపిస్తూ ఉంది టీవీలో. దేశ ప్రజలందరూ విన్నారు, చూశారు. ఇందులో మేము వాళ్ళ మీద అభాండం మోపడానికి ఏం లేదు, ఉన్న వాస్తవాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, మేము 100 సంవత్సరాల పాటు మేము స్వతంత్రం తెచ్చామని. అసలు స్వతంత్ర ఉద్యమమే వందే మాతర గీతంతో నడిచింది. వందే మాతర గీతంతో భారతీయులందరూ మేల్కొల్పి స్వతంత్రాన్ని తీసుకొచ్చే గీతమే వందే మాతరం గీతము. దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది వందే మాతర గీతానికి కూడా. కాబట్టి వీళ్ళు నిత్యము భారతీయులకు ఏదైతే మనము ఆత్మగౌరవంగా భావిస్తామో, భారతీయులు ఏదైతే వారికి సొంతమో వాటిని నిత్యము అవమానించడమే కాంగ్రెస్ పని. అంటే వాళ్ళే నిజంగా అవమానిస్తారా, లేకపోతే మీరు కావాలని అంటే దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. మిస్యూజ్ చేయడానికి ఏం లేదు కదా. ఇక్కడ మేము అవమానించడానికి వాళ్ళు అవమానించారు, మేము మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. వాస్తవానికి వాళ్ళు పూర్తి వందే మాత్రం కావద్దని వాళ్ళు కట్ చేసి వాళ్ళ పరిపాలనలో స్వతంత్రం ఏదైతే వచ్చిన మొదటి ప్రభుత్వం నెహ్రూ గారి కాలంలో వాళ్ళు వందే మాత్రాన్ని సగానికి కుదించి వందే మాత్ర గీతంలో భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క విలువలు కూడింతో గీతాన్ని అప్పుడు ఇచ్చారు మనకు పెద్దవాళ్ళు. దాన్ని అలా వద్దు, ఒక వర్గం ప్రజల్ని అది ఇబ్బంది పెట్టేలా ఉంది, ఆ ఒక వర్గం ప్రజలకు ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసమే వాళ్ళు ఆ వందే మాత్ర గీతాన్ని దాన్ని కట్ చేసి వాళ్ళకి ఏదైతే పదాలు కావాలో అవి చేర్చి ఆ రోజు వందే మాత్ర గీతాన్ని వాళ్ళు దాన్ని కట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆ వందే మాత్రం నిజమైన వందే మాత్రం కాదు. నిజమైన వందే మాత్రం పూర్తి గీతం మనము పార్లమెంట్లో బిల్ అయింది, సుప్రీంకోర్టు
కూడా మనకు ఆర్డర్ ఇచ్చింది, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. పూర్తి వందే మాతర గీతం పాడాలి. అధికారిక ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడైనా, పాఠశాలలో ఎక్కడైనా కూడా పూర్తి వందే మాతర గీతం పాడాలనే బిల్లు ఉన్న వాస్తవమే కదా, అది వాళ్ళకి తెలుసు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ కార్యాలయంలో, వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో పూర్తి వందే మాతర గీతాన్ని ఆలపించాలి కదా. ఎందుకు మధ్యలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, భూమే బ్రద్దలైపోతున్నా, తుఫానే వచ్చినా, సునామీ వచ్చినా కూడా నిజమైన భారతీయుడు జాతీయ గీతం పాడుతున్న సమయంలో కదలడు, వనగడు. వాళ్ళు అలా కాకుండా లౌడ్లీగా వినిపించేలాగా వద్దు, ఆపమని అని చెప్పిన మాట వాస్తవమే. మేము అబండం మోపడం కాదు. వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ఈరోజు భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పలేక మేము కుర్చీదేమన్నాము. 90 ఏళ్ళ ముసలోడు కూడా జాతీయ గీతం వందే మాత్రం ఆలపిస్తప్పుడు, వినిపించినప్పుడు నేర్చి నిల్చుంటాడు. వాడే నిజమైన దేశభక్తుడు. వాళ్ళు నిజమైన దేశభక్తులు కారా? దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం వాళ్ళది, వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నిజంగా అంటే కుర్చీ దెమ్మన్న సందర్భాన్ని పట్టుకొని మీరు కావాలని అసలు వందే మాతరాన్ని ఆపమన్నారు అనే విధంగా చిత్రీకరిస్తున్న మాట నిజం కదా? అంటే అక్కడ గేమ్ రావడానికి స్టాప్ అని మధ్యలో, అది ఏమైనా సాంగ్ కాదు కదా. ప్రజలందరూ ఎంతో ఉత్సాహపరిచినటువంటి గేమ్ అది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క ఇటలీ నుంచి వచ్చినట్టు బొమ్మకు, ఆమెకు దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ సంస్కృతి పైన ఎటువంటి అభిమానం లేదు. ఎందుకంటే ఆమె ఇక్కడ పుట్టి పెరిగింది కాదు. ఇంకొకటి, ఆమెకు పుట్టినటువంటి వ్యక్తికి కూడా మన దేశం మీద ఎటువంటి ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా కూడా దేశం మీద విషం చిమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే మేము 60 ఏళ్ళ నుంచి పాలించినాము, 70 ఏళ్ళు పాలించినామని మాటలు చెప్పుకోవడం తప్ప దేశానికి ఎటువంటి డెవలప్మెంట్ కానీ, దేశ ప్రజల శ్రేయస్సు కోసం చేసినటువంటి పనులు కూడా ఏవి లేవు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకు ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేయాలని నేను అంట. ఎందుకంటే ఆమె ఇటలీ నుంచి వచ్చింది. మన దేశ సంస్కృతి గురించి ఆమెకి ఏం తెలియదు. వందే మాత్రం అంటే రెస్పెక్ట్ లేదు, ఒక ప్రధాని అంటే రెస్పెక్ట్ లేదు, ఒక సంవిధానం అంటే రెస్పెక్ట్ లేదు, ఏదంటూ రెస్పెక్ట్ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఇండియన్ సిటిజన్షిప్ ఉండే అర్హత లేదు. ఆమెకు పుట్టినటువంటి వ్యక్తి కూడా అర్హత లేదు. స్వాతంత్ర సమరయోధుల యొక్క వారసత్వం అది, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఎందుకు ఉండదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునండి, సరే మీరు స్వతంత్రం నుంచి పోరాడినటువంటి పార్టీ మీది, మీ ఫ్యామిలీ కూడా అందులో ఉన్నది, సరే మేము ఒప్పుకుందాం, కొంతసేపు అనుకుందాం. అంటే అప్పుడు వాళ్ళు ఏమైనా చేసిరు, మేము దేశాన్ని ఎటువంటి అవమాన పరిస్థితులు తీసుకెళ్తామని మీరంటే ఊకునే సిచ్యువేషన్ లేదు. దేశం అంటే మీ ఒక ఇల్లు కాదు. దేశంలో మేము కూడా ఉన్నాం, మాకు కూడా హక్కు ఉంది. ఇది ఒక బీజేపీ పార్టీ చేసినటువంటి ధర్నా కాదు. ప్రతి ఒక్క యువకుడు ఆలోచన చేయవలసిన విషయం ఇది. వాళ్ళ పౌరసత్వం రద్దు చేయాలి. అదే కాక ఇటువంటి మళ్ళా జరగకుండా దీని మీద చట్టం ఖచ్చితంగా స్ట్రిక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే స్ట్రిక్ట్ అంటే ఏ విధంగా చేయాలి? ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, మీ వాళ్ళే పాలిస్తూ ఉన్నారు కదా. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఏంటంటే దేశద్రోహం కేసులు పెట్టాలి. ఎందుకంటే దేశం మీద ప్రేమ లేనటువంటి వ్యక్తులకు ఇది దేశద్రోహం కిందనే వస్తుందని మేము భావిస్తున్నాం. అటువంటి చర్యలు తీసుకుంటేనే దేశం పట్ల, దేశం పార్లమెంట్లో బిల్లు పెట్టినా కూడా తెలిసినా కూడా మీరు ఇట్లా ప్రవర్తన చేసిరంటే, అంటే మీకు దేశం అంటే ప్రేమ లేదు, దేశం ఉన్న పబ్లిక్ అంటే కూడా ప్రేమ లేదు, మీకు ఇటువంటి పార్టీలు పెట్టుకొని తిరిగే హక్కు లేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఆయన ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి కూడా చాలా సమయాల్లో దేశం మీద ప్రేమ లేనట్టే మాట్లాడుతుంటాడు.